ఊబకాయంతో బాధపడుతున్న 26 సంవత్సరాల నిఖిల్ అనే యువకుడికి ఇంట్రా గ్యాస్ బెలూన్ ప్రొసీజర్ ద్వారా చికిత్స చేసి 165 కిలోల బరువు నుంచి 109 కిలోల బరువుకు తగ్గించినట్లు ఒంగోలు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మందలపు నరేంద్రబాబు తెలిపారు. మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో మరియు ఒంగోలులో ఈ విధానాన్ని అమలు చేసి సంవత్సర కాలంలో 56 కిలోల బరువు తగ్గించినట్లు చెప్పారు. ఒంగోలు ఎన్జీఓ కాలనీ మెయిన్ రోడ్లో గల అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ మందలపు నరేంద్రబాబు వివరాలు వెల్లడించారు. బరువు తగ్గించే పద్ధతులు అనేకం ఉన్నా ఎటువంటి కోత లేకుండా ఇంట్రా గ్యాస్ బెలూన్ విధానం అత్యాధునికమైందని, హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా అమలు చేసి ఫలితాలు సాధించామని డాక్టర్ నరేంద్రబాబు తెలిపారు. అనస్థీషియా డాక్టర్ ఎన్ వెంకటేష్ మాట్లాడుతూ, ఈ చికిత్సకు పేషెంట్ నుంచి కూడా సహకారం తప్పనిసరి అని, వైద్యులు సూచించిన డైట్ నియమాలు పాటించడం వల్ల వెయిట్ లాస్ కావచ్చని తెలిపారు. పేషెంట్ సంవత్సర కాలంలో తమ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడని, నిఖిల్ ఆనందాన్ని చూస్తుంటే ఈ విధానాన్ని ఊబకాయం ఉన్న వారందరూ ఉపయోగించుకోవాలని పల్మనాలజిస్ట్ డాక్టర్ భానుతేజ చెప్పారు. నిఖిల్ మాట్లాడుతూ, గతంలో వెయిట్ లాస్ కోసం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఫలితం కనిపించలేదని, ఒంగోలు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు గురించి తెలుసుకొని రావడం జరిగిందని, ప్రస్తుతం తన గతంలో ఉన్నట్లుగానే ఉన్నానని, ఎంత దూరమైనా అలసట లేకుండా నడవగలుగుతున్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ ఎం తిరుమలరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఒబెసిటీ అంటే స్థూలకాయం అంటారు. ఊబకాయం అనేది ఏమిటి అని అంటే, బాడీ అమితమైన బరువు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అనే వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మనం చేసిన ఒక వినూత్నమైన టెక్నిక్ని మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఊబకాయం అంటే ఏంటి అంటే, బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ యొక్క నార్మల్ రేంజ్ అనేది లెస్ దాన్ 18.5, 18.5 కన్నా తక్కువగా ఉంటే అది నార్మల్ రేంజ్లో ఉన్నట్లుగా మీనింగ్ అనమాట. 18.5 నుంచి ఎంత ఎక్కువగా ఉన్నా దాని గ్రేడ్స్ వారీగా 1, 2, 3, 4 అని దాని గ్రేడ్స్ ఆఫ్ ఒబెసిటీ లాగా డివైడ్ చేస్తూ అని ఉంటాం. అయితే మనం ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, యూజువల్గా వాటి వల్ల బాడీలో డిస్లిపిడీమియా అంటారు. అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ మనకి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు మనం ఒంగోలులో ఒక యువకుడు 27-year-old అబ్బాయి, తన పేరు నిఖిల్. సో తనకి మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, అది ప్రాబ్లం అనకూడదు, లైక్ వచ్చిన కండిషన్ ఏంటి అంటే, వెయిట్ రిడక్షన్ కోసం తను 2-3 టైప్స్ ఆఫ్ మోడాలిటీస్ ఇనిషియల్గా ట్రై చేస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో రీచ్ కాకపోవటం వల్ల ఇంకొక సెకండ్ ఆప్షన్ అంటే ఇంకొక డిఫరెంట్ మోడాలిటీ ఏమైనా ఉందా అని సజెషన్ అడగా మనం దీన్ని ఎండోస్కోపిక్ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అనేది మనం సజెస్ట్ చేస్తున్నాం. ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే, స్టమక్ అంటే కడుపు యొక్క కెపాసిటీని కొంచెం తగ్గించడానికి మనం దాని లోపల ఒక బెలూన్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఆ బెలూన్ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే, కనీసం ఒక 550 ml to 600 ml దాకా మనం అందులో ఫ్లూయిడ్ని ఇన్స్టాల్ చేసి, సో దట్ మనం స్టమక్ యొక్క కెపాసిటీని తగ్గిస్తాం. తద్వారా ఏంటి అంటే, కొంచెం తిన్న వెంటనే ఎక్కువగా ఫిల్లింగ్ ఉండటం వల్ల ఓవరాల్ వెయిట్ లాస్ అనేది డిజైరబుల్ వెయిట్ లాస్ లాగా మనం రీచ్ అవుతాం. ఇంతకుముందు అంటే ఇలాంటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ రాకముందు అంటే కంపారిటివ్లీ అర్లియర్ డేస్లో ఎలా ఉండేది అంటే, లైపోసక్షన్ అని కానీ, సర్జికల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కానీ, లేకపోతే రోన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్ అని కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అనే విధానాలు ఉంటాయి. ఇప్పటికీ అవి ఉన్నాయి, బట్ ఇవి మోర్ కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ మెథడ్స్ అనమాట. సో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల తనకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే, 165 kgs నుంచి ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 1 year 109 kgsకి రీచ్ అయి ఉన్నాడు. అంటే 165 kg నుంచి 109 kgలకి తను కంప్లీట్గా హెల్తీగా రికవర్ అయ్యి ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే, నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద వెయిట్ లాస్, తన బాడీలో ఉన్న లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది, అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ అనేది చాలా బెటర్మెంట్ అనేది జరిగింది. సో ఇది ఒంగోలులో మనం ఇదే మొదటిసారి మనం ఇక్కడ ఈ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ అనేది మనం చేయడం జరిగినది. సో ఇలాంటి ప్రాబ్లం తోటి కానీ, ఇలాంటి సమస్యలతోటి కానీ ఎవరైనా తలెత్తిన వాళ్ళు కనుక ఉంటే కనుక ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీలో మన గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ని డెఫినెట్గా దే కెన్ కన్సల్ట్ అస్ అండ్ దే విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ అస్. మొదటిగా నిఖిల్కి
డాక్టర్ నరేంద్ర గారికి నేను కంగ్రాట్స్ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రొసీజర్ చేసినందుకు, చేయించుకొని దాని డిసిప్లైన్డ్గా ఉన్నందుకు, ఇద్దరికి టార్గెట్ అచీవ్ అయినందుకు ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఒక ఎనస్థీషియా డాక్టర్గా నేను సర్జరీ ప్రొసీజర్స్కి, మెడికల్ ప్రొసీజర్స్కి రెండూ అటెండ్ అవుతాను. నేను ప్రజలకి ఇద్దామనుకుంటున్న విజ్ఞప్తి కానీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక సర్జికల్ ఆప్షన్ ఉన్నప్పుడు, ఒక మెడికల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మెడికల్ ఆప్షన్, ప్రూవెన్ మెడికల్ ఆప్షన్కే ఆప్ట్ చేసుకోండి. సర్జికల్ ఆప్షన్ అనేది ఒక పెద్ద కోత ఉంటుంది, దాని కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి వూండ్ హీలింగ్ అంటే పుండు మానటం కానీ, లోపల బ్లీడింగ్ కానీ, ఇవన్నీ మనం బైపాస్ చేయగలం. ఎప్పుడైతే మెడికల్ ప్రొసీజర్స్ అంటే స్కోప్ ద్వారా చేయడం కానీ, ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అంటే రేడియాలజీ స్కాన్లు చూసుకుంటూ, సిటీ స్కాన్లు చూసుకుంటూ, ఎంఆర్ఐ మెషిన్లు చూసుకుంటూ చేసే ప్రొసీజర్స్, ఇవి సర్జరీ మీద మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ పేషెంట్ యొక్క కంఫర్ట్, వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ప్రొసీజర్, మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్, మీకు జర్నల్స్ కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్స్లో కానీ ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది. ఒకసారి మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్గా ఈ వెయిట్ లాసే తీసుకుందాం. సర్జికల్గా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, మెడికల్గా కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. మెడికల్గా ఏదైతే ప్రూవెన్ ఉందో, ఈ బెలూన్ అనే ఒక ప్రొసీజర్ ప్రూవెన్ ఉంది కాబట్టి ఆప్ట్ ఫర్ మెడికల్ ప్రొసీజర్. ఎందుకంటే 50 kgs తగ్గడం విత్ ఇన్ 1 year అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. సో 50 kgs తగ్గలినప్పుడు మనం 15 kgs 20 kgs టార్గెట్ ఉంటే అది ఇంకా ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇటువంటి ప్రొసీజర్ విత్ గుడ్ రిజల్ట్స్ ఇక్కడ మన హాస్పిటల్లో జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఇందాక మీరు అడిగినట్లు ఐడియల్ వెయిట్ ఎంత అని అడిగారు కదా, సో ఇప్పుడే అడిగాను. తన హైట్ ఎంత? 194 సెంటీమీటర్స్. సో తన హైట్కి ఐడియల్ వెయిట్ బిట్వీన్ 85 to 95 kgs ఉండాలి తన హైట్కి. సో తను 165 kgs ఉన్నాడు. సో తను ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఫస్ట్ గొప్ప విషయం. అండ్ ఇక్కడ మన దగ్గర ఫస్ట్ ప్రొసీజర్ చేయించుకుంది తనే. సో థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఇన్ అస్. ఓకే, అంటే ఇది ఎట్లా ఉంటుంది, ఇదే కాస్ట్ నేను హైదరాబాద్లో పెట్టి చేయించుకుంటాను అనుకునే రోజులు ప్రస్తుతానికి జనాలకి. బట్ థింగ్ ఈజ్, తను వెల్ ఎడ్యుకేటెడ్, తన రీసెర్చ్ తను చేసుకున్నాడు, తను అన్నీ కనుక్కోవాల్సినవి తను కనుక్కున్నాడు, ఇక్కడ నమ్మి వచ్చాడు. అండ్ ఓవర్ 1 year మేమిద్దరము యాక్చువల్గా చాలా క్లోజ్గా ఫాలో అయ్యేవాళ్ళం, ఎవ్రీ వీక్ ఎంత అని చెప్పేసి. ఆన్ యావరేజ్ 4 kgs per month లెక్కన ఒక 1 yearలో 50 kgs తగ్గారు. సో అది ఓన్లీ బెలూన్ వేయడం మా వంతు. బెలూన్ వేసిన తర్వాత మిగతా డైట్, ఎక్సర్సైజెస్ అవన్నీ ఫాలో అవ్వడం కూడా తన వంతు. సో తన డెడికేషన్కి, నమ్మకానికి మాత్రం థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే రకరకాల జబ్బులు వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తెలుసుకొని చేసుకుంటే మంచిది. అంటే మనకి సైంటిఫికల్గా ప్రూఫ్ లేనివి ఫాలో అవుతున్నారు, అది ఇంకా బాధాకరం. అంటే కొన్ని రకాల డైట్స్ ఫాలో అవుతున్నారు, అవి ఇప్పుడు మీరు ఏదైనా బాడీలోకి తీసుకోవాలని అంటే దాన్ని కనీసం గూగుల్లో వెతికితే మీరు ఒంట్లోకి ఏం తీసుకుంటున్నారో డీటెయిల్స్ అయినా ఉండాలి. కొన్ని రకాల డైట్స్ అసలు ఆ పేర్లు మాకు కూడా అర్థం కావు, అది ఏంటో, మీరు బాడీలోకి ఏం తీసుకుంటున్నారు, అందులో ఏముంది అని వచ్చి అడిగితే చెప్పలేము. సో అలాంటివి దయచేసి మీ బాడీలోకి తీసుకోమాకండి. ఏది తీసుకున్నా మీరు ప్రూఫ్ చూసుకొని తీసుకోండి. సో ఈ ప్రొసీజర్ గురించి కూడా మీరు ఎక్కడైనా నెట్లో వెతుక్కోవచ్చు. దాని లీస్ట్ కాంప్లికేషన్స్, తనకి ఇక్కడ పెట్టిన ఐవీ క్యాన్లా తప్ప ఇంకెక్కడ ఒక్క ఘాటు కూడా లేదు. క్యాన్లా ఒక్కటే తనకు చేసింది, మిగతా అంతా ఎక్కడ కోతలు లేవు, కుట్లు లేవు. ఈ భానుతేజ మా అమ్మాయి, నరేంద్ర మాల్లుడు వెంకటేష్ మా అబ్బాయి అండి. మా సొంత హాస్పిటల్ కాబట్టి నేనే మెయింటైన్ చేస్తూ చక్కగా ఈ హాస్పిటల్ని వచ్చిన పేషెంట్స్కి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టుగా, వాళ్ళకి తగిన మా స్టాఫ్ కూడా మంచిగా పేషెంట్స్ అందరికీ కూడా మంచిగా చూసుకునేటట్టుగా మేనేజ్ చేస్తూ హాస్పిటల్ని అతి కొద్ది టైంలో కూడాను మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చాము. పేషెంట్స్ కూడా, వచ్చిన పేషెంట్స్ కూడా చక్కటి మాకు సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు కూడా వెంటనే తయారైపోయి మంచిగా ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉందని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఏజ్ వచ్చేసి 26. యాక్చువల్లీ నేను 2 times ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. 2 times వెయిట్ తగ్గాను, మళ్ళీ వెయిట్ పెరిగాను. సో అది నేను దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను కన్సిస్టెంట్గా. అలా నేను వెయిట్ లాస్ కోసం చూస్తున్నప్పుడు సార్ నరేంద్ర గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ నాకు ఆ డీటెయిల్స్ చెప్పారు, ఒకసారి చూడు, ఆలోచించు అని. సో నేను నా రీసెర్చ్ చేసుకొని ఓకే అన్నీ ట్రై చేస్తాం, ఒక ట్రైల్ వేద్దాం, బాగా జరిగితే ఇట్స్ ఓకే గుడ్ అని సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అండ్ సార్
చాలా ఫ్రెండ్లీ డాక్టర్, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అంటే కన్సల్టేషన్ కానీ ఇది కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా బాగా చేశారు. బెలూన్ ప్లేస్ చేశారు, ఆర్బిటా బెలూన్. అది ప్లేస్ చేశాక నేను డైట్ ఫాలో అయ్యాను. ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఆ బెలూన్ వల్ల 2 ప్లస్ అయ్యి వెయిట్ లాస్ అయ్యాను. 165 నుంచి ఇప్పుడు 109 kgsకి వచ్చాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. ఎక్స్పెక్ట్ అంటే నేను మరీ ఒక 25-30 అనుకున్నాను కానీ 50 అనుకోలేదు, కానీ 50 అచీవ్ అయ్యాను. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను 4 years బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది, దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోయాను. సో నాకు నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక 500 meters నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు 10 kilometers నడుస్తున్నాను నాన్ స్టాప్, ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నాను. అండ్ నా హెల్త్ కానీ నా గట్ ఫీలింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి.